ఈ నెల 18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమల్లోకి రానుంది. అండర్ పాసులు, ఫ్లైఓవర్ నిర్మాణం నేపథ్యంలో వన్ వేలోనే వాహనాలను అనుమతించనున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి పంజగుట్ట వైపు వెళ్లే రెండు వైపులా నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు వన్ వే అమలు కానుంది. 2 ఏళ్ల పాటు వన్ వే అమలులో ఉండనుంది. ఫ్లైఓవర్లు, అండర్ పాసుల నిర్మాణ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. 1000 కోట్లతో చేపట్టిన పనులను టార్గెట్ ప్రకారం పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హెడ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఇటు కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం ప్రక్రియ శరవేగంగా ముందుకు సాగుతుంది. సో దాదాపు 1000 కోట్లతో ఇటు జీహెచ్ఎంసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 7 ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం ప్రక్రియ ముందుకు సాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో భాగంగానే ఆగస్టు 18వ తేదీ నుంచి ఏదైతే ఇటు కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఏదైతే వన్ వే విధానాన్ని అమలు చేయనున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తం కూడా 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు పనులను శరవేగంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. సో అందులో భాగంగానే మనం ప్రస్తుతం కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాం. సో కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా మొత్తం ఈ నిర్మాణ ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వెళ్ళేటటువంటి వాహనదారులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇప్పటికే ఇటు 2 సార్లు కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు ఏదైతే ఇటు జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకొని వన్ వే విధానాన్ని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. హెడ్ సిటీ ప్రాజెక్టు కింద ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మాణం పనులు జరగడంతో సో ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం కోసం ఇటు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సో ఈ వన్ వే విధానాన్ని శాశ్వతంగా అమలు చేయడానికి ఇప్పటికే ఇటు 2 సార్లు పైలట్ ట్రయల్స్ని కూడా నిర్వహించారు. సో మొదట మే 4వ తేదీన దాదాపు 3 గంటల పాటు, రెండోసారి జూన్ 21వ తేదీన దాదాపు 6 గంటల పాటు ట్రయల్స్ నిర్వహించారు. సో వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఏదైతే ఈ పనులు కొంత ముందుకు తీసుకువెళ్లడంలో భాగంగా అధికారులు ఏదైతే ప్రస్తుతము జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్టకు వెళ్ళేటటువంటి మార్గంలో దాదాపు ఈ పనులన్నీ పూర్తయ్యే వరకు అంటే దాదాపు 18 నెలల పాటు వన్ వే విధానాన్ని అమల్లో ఉంచేందుకు నిర్ణయించినటువంటి పరిస్థితి. సో ఈ హెడ్ సిటీ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా దాదాపు అండర్ పాస్లు కానివ్వండి, పిల్లర్ల నిర్మాణం దాదాపు 110 పిల్లర్ల నిర్మాణం వస్తాయి. సో పనులు జరిగేటటువంటి సమయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజల సహకారం ఉంటే అభివృద్ధి తప్పకుండా జరుగుతుందంటూ కూడా ఇప్పటికే ఇటు హైదరాబాద్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అందులో భాగంగానే ఇప్పటికే ఏదైతే దాదాపు చౌరస్తా దగ్గర జూబ్లీహిల్స్ చౌరస్తా కానివ్వండి, దాంతోపాటు అదేవిధంగా మనం చూస్తున్నాం వసతారకం దగ్గర జంక్షన్ దగ్గర కానివ్వండి, అదేవిధంగా కేబీఆర్ పార్క్ జంక్షన్ దగ్గర కానివ్వండి. సో మొత్తం కూడా ప్రతి మార్గంలో కూడా ఇప్పటికే ఈ ఆంక్షలు అమల్లో తీసుకొచ్చే విధంగా ఇటు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సో ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో చూస్తున్నాము, పనులు కూడా చాలా శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. సో ఎక్కడ కూడా ఇటు వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకునే విధంగా ఇప్పటికే ఇటు ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఇటు పోలీసులు కూడా ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ని అదేవిధంగా ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తం 7 అండర్ పాసులు, ఫ్లైఓవర్ల నిర్మాణం జరగనుంది. దాదాపు 1000 కోట్లతో ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం జరగనున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో అందులో భాగంగానే మొత్తం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ గేట్, రోడ్ నెంబర్ 45, ఫిలిం నగర్, అగ్రసేన్ ఐలాండ్, అదేవిధంగా ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్తో సహా మొత్తం కూడా 7 కీలకమైనటువంటి ప్రాంతాల్లో ఈ పనులు జరుగుతున్నాయి. సో ప్రయాణం సులభతరం చేసేందుకు స్టీల్ ఫ్లైఓవర్లు, అదేవిధంగా అండర్ పాస్ల నిర్మాణాన్ని చేస్తున్నారు. సో పనులు జరిగేంత వరకు కూడా మొత్తం జీహెచ్ఎంసీ అధికారులు అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటూ త్వరితగతిన ఈ పనులు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికే డే అండ్ నైట్ పనులు ముందుకు సాగుతున్నాయి. మొత్తం కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఫుట్పాత్ సెంట్రల్లో ఉన్నటువంటి చెట్లను తొలగిస్తున్నారు. దాంతోపాటు ఏదైతే ఫుట్పాత్లను కూడా తొలగించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఏదైతే ఇటు వెళ్ళేటటువంటి వాహనదారులకు కూడా ఇబ్బందులు లేకుండా చుట్టూ కూడా బ్యారికేడింగ్ని ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాము భారీ స్థాయిలో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎందుకంటే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకునేందుకు వీలుగా, ఎందుకంటే వర్షాలు కూడా కురుస్తాయి కాబట్టి వర్షాకాలంలో ప్రమాదాలు జరగకుండా ఇటు బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఇటు జీహెచ్ఎంసీ అధికారులు ఇచ్చినటువంటి కీలకమైనటువంటి సూచనలతో ఇటు పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు సమన్వయం చేసుకొని ఆగస్టు 18వ తేదీ నుంచి వన్ వే విధానాన్ని ఇటు కేబీఆర్ పార్క్ చుట్టూ అమలు చేయనున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఈరోజు జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కేబీఆర్ పార్క్ నుంచి.